ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారిన ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఐక్యరాజ్య సమితి వేదికపై మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసలు పాకిస్తాన్ ఏం చెప్పింది, దానికి మన భారత్ ఎలా సమాధానం ఇచ్చింది, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. పాకిస్తాన్ ఏం చెప్పిందంటే, ఐక్యరాజ్య సమితిలో సమావేశంలో పాకిస్తాన్ మరోసారి జమ్మూ కాశ్మీర్ అంశాలు చెప్పి భారత్పై ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ వేదికపై ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నించింది. భారత్ సమాధానం మాత్రం చాలా గట్టిగా ఇచ్చింది. దీనికి భారత్ తరపున భారత ప్రతినిధి అనుపమా సింగ్ చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఒక అంతర్భాగం, అది గతంలో కూడా భారతదేశానిదే, ప్రస్తుతం కూడా భారతదేశానిదే, భవిష్యత్తులో కూడా భారతదేశానిదే అని స్పష్టంగా చెప్పేసింది. ఉగ్రవాదపై భారత్ వ్యాఖ్యలు, అంతేకాకుండా భారత్ పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు చేసింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన దేశం ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతుందని విమర్శించింది. అంతర్జాతీయ వేదికను తప్పుడు ప్రచారానికి ఉపయోగించవద్దని కూడా హెచ్చరించింది. ఇందుకు ఈ విషయం ముఖ్యమైనది. పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశాలు ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రతి కొన్ని నెలలకు ఒకసారి ఈ విషయంపై ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈసారి భారత్ చాలా స్పష్టంగా గట్టిగా భాషతో తన వైఖరి వెల్లడించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఉంది. మరి మన భారత్ వైఖరి ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఇచ్చిన సమాధానం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.